ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభావందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో చూసుకుంటే, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అయితే రక్షణ అనగా మనము పాపపు జీవితంలో ఉండేటప్పుడు, పాప భూమిలో ఉండేటప్పుడు, మనం అజ్ఞానంలో ఉండేటప్పుడు దేవుడు మనల్ని ఉచితమైన కృప ద్వారా ఆయన మనల్ని రక్షించుకున్నాడు. రక్షణ యెహోవా ఇచ్చినటువంటి బహుమానము. కాబట్టి ఎప్పుడైతే మనం లోకంలో నుంచి, లోక అలవాట్ల నుంచి, లోక చేష్టల నుంచి, లోకపు ఆ జ్ఞానము నుంచి మనం ఎప్పుడైతే వేరుపరచబడ్డామో, దేవుడు మనల్ని ఉన్నతంగా ఉంచాలని, ఆశీర్వాదంగా మార్చాలని, దేవుడు మనల్ని ఉన్నతమైన ప్రణాళికలో వాడుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఎప్పుడైతే యెహోవా నీకు ఊరికనే రక్షణ ఇచ్చాడు అంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఆ రక్షణలో నువ్వు నిత్యము కొనసాగు.